విశాఖ వన్ టౌన్లో కాల్పుల కలకలం ఇప్పుడు ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. అసలు ఎందుకు కాల్పులు జరిగాయి, ఎక్కడ కాల్పులు జరిగాయి అనేది సందిగ్ధంలో ఉంది. ఇప్పటికే పోలీసులు స్పెషల్ టీము విశాఖలో ఈ గన్ కల్చర్కి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతున్నారు. విశాఖ కేజీహెచ్లో కాల్పులకు గురైనటువంటి వ్యక్తి చికిత్స పొందుతున్నా అతని భార్య ప్రస్తుతం అంత ఉంది. అమ్మ, అసలు ఏం జరిగింది? మీ ఆయన ఏం చేస్తారు? సార్, మా ఆయన కార్ డ్రైవర్ సార్. మా ఆయన కార్కి వెళ్ళేవాడు. ఇలాగా నాయుడు అని అతను పరిచయం అయ్యాడు. నాయుడు అని పరిచయం అయిన తర్వాత ఏంచి ఇలాగ ఆ బాబు కూడా కార్ డ్రైవింగ్కి వెళ్ళేవాడు. కార్ డ్రైవింగ్కి వెళ్ళిన తర్వాత ఆ బాబు ఒక పోలీసు అయ్యి ఒక దొంగ కింద ప్రయోగించేశాడు సార్. ఎవరమ్మా అంటే నాయుడు పోలీసా? నాయుడే పోలీస్ సార్. నాయుడే పోలీస్ అయినాడు. ఒక దొంగ కింద విధంగా అయ్యాడు సార్. దొంగతనం చేసుకుంటూ బతుకుతున్నాడు. దొంగతనం చేస్తూ కాక మా ఆయన అయితే ఎక్కడైతే అన్నీ చెప్పేస్తాడని మా ఆయన్ని ఇలాగా 10 మంది కుర్రాలతోని ఒకసారి బీర్ బాటిల్తో కొట్టించాడు సార్. ఇప్పుడు నోకరాజు అనే అబ్బాయితో కత్తితో పొడిపించాడు సార్. కత్తితో పొడిపించినాడు. ఏమైనా 20 లక్షలు ఇచ్చి చంపిస్తానన్నాడు సార్. 20 లక్షలు నా పిల్లలకి నాకు ఏంటి సార్? అసలు ఎందుకు ఇంత పగ పెట్టాడో నాకైతే తెలియదు సార్. గన్నతో ఎప్పుడు కాల్చారమ్మా? రాత్రి 11 గంటలకు మా ఆయన బయటికి వెళ్ళాడు సార్. ఇడ్లీ తానానికి మా పిల్లడికి ఇడ్లీ తానానికి వెళ్ళాడు సార్. 11 గంటలకు వెళ్ళిన మనిషి బయటికి వెళ్ళిన మనిషికి రాలేదు సార్. బయటికి వెళ్ళిన మనిషి రాకపోతే ఎవరో అబ్బాయి వచ్చి మమ్మల్ని వచ్చి లేపాడు సార్. మమ్మల్ని వచ్చి లేపి రాబడికి మా ఆయన నుంచి కేజెస్లో పడున్నాడు సార్. అంటే ఎక్కడ జరిగిందమ్మా ఇది అసలు? లక్ష్మీజాక్ జంక్షన్లో చేశారండి సార్. మాకైతే ఇక్కడికి వచ్చేప్పటికి కేజెస్కి వచ్చేప్పటికే తెలిసింది సార్. ఎలాగని ఎలా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? సీరియస్గా ఉంది సార్. చెప్పి సార్ డాక్టర్లు సంతకాలు అవి పెట్టించుకున్నారు. సంతకాలు అవి పెట్టించుకొని అమ్మ మేమైతే చెప్పలేము, ఇటు అటు కిడ్నీ అవన్నీ ఉంటాయి, వెనకతలకి వెళ్ళిపోయిందేమో, లోపలికి వెళ్ళిపోయింది బుల్లెట్ అని చెప్తున్నారు సార్. మీ ఆయనకి ఇతనికి ఎప్పటి నుంచి సంబంధం ఉందమ్మా, స్నేహం? సంబంధం 1 టౌన్కి వచ్చారు సార్. నాకైతే పెళ్ళి అవ్వలేదు. 1 టౌన్కి వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత నేనైతే ఆ బాబు ఏంచి ఎలా చేయాలనుకున్నాడో తెలియదు సార్. మాకైతే తెలీదు. అసలు ఏం చెబుతాను అనుకున్నాడో అయితే నాకైతే తెలియదు సార్. మా ఆయన్ని కావాలని చంపేస్తున్నారు సార్. మా ఆయన ఎంత చంపుతున్నారు నాకైతే తెలీదు. మా పిల్లలు అసలు నా అవసరం కంపంగా వేసుకుంటాడు. అసలు మా ఆయన మీద ఎందుకు ఇంత పగలున్నాయో నాకైతే తెలుసు సార్. ఈ పగలన్నీ కావాలని ఇవన్నీ చేయాలంటే ఆ బాబు చేసిన మూమెంట్లన్నీ చెప్పేశాడని ఇప్పుడు మా ఆయన మీద పగలు సార్. అంటే మీ ఆయన కూడా ఏమైనా దొంగతనం చేశాడనే ఉద్దేశంతో ఈ విధంగా కాల్ చేశారా? లేకపోతే ఆదేశాలన్నీ పోలీసులు చెప్పేశారు సార్. పోలీసులు చెప్పేస్తే ఆ బాబుని సస్పెన్స్ కూడా చేశారు సార్. సస్పెండ్ చేశారని ఆ పగతోని ఇప్పుడు ఈ నోకరాజు అనే అబ్బాయితోని పగతోని చేయించారు సార్. ఎవరెవరమ్మా అసలు? అంటే మీకు తెలుసుగా, మీరు మీ అబ్బాయి అనుకుంటారు కదా, అది గాయాలైనటువంటి అబ్బాయి. అంటే ఎవరెవరితో స్నేహం ఉంది అసలు? ఆ రోడ్డు మీద జరిగిన విషయాలు మా అబ్బాయి మాకు ఇంటి దాకా తాడండి. కానిస్టేబుల్ నాయుడు, జ్యూస్ షాప్ నాయుడు, నౌకరాజు, ఇప్పుడు పేరు షూట్ చేసిన నౌకరాజు కదా ఆడు, ఇంకోటి పేరేంటి మధు, ఇంకా 3 ఉన్నారు. మొత్తం 10 మంది బ్యాచ్ చేయండి. నా కొడుకుని మొన్నోసారి ఉగాదికి ముందు బీరు బాటిల్తో కొట్టేశారు. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. మిల్లి రాజీ అయిపోయితే నన్ను స్టేషన్కి రానలేదు మా అబ్బాయి. అలా ఏం మాట్లాడుకో రాజీ అయిపోయారు తెలియదు. రాత్రి టిఫిన్కి వెళ్ళిన పిల్లల్ని అడ్డుకొని షూట్ చేశారండి. అంటే చంపేస్తాడనే అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏదో అంటున్నారు ఇందాక మీరు. వాళ్ళు చంపేస్తాను అంటున్నారు. కుర్రోళ్ళకి 20 లక్షలు ఇచ్చి మ్యాగ్నెట్ కూడా చంపేయని అన్నారంట. మా అబ్బాయిని చంపేమని కానిస్టేబుల్ నాయుడు నౌకరాజు కుర్రోని పంపించాడు డబ్బు ఇచ్చి. పేటలో ఉన్న కుర్రోడు మేము చంపి అనేసి నక్కలు ఆ కుర్రాలు అని ఇప్పుడు ఇందాక వచ్చి చెప్తే తెలిసింది. నాకు ఇంతవరకు తెలియదు. అలాగైతే నా కొడుకుని బయటికి వెళ్ళిపోదు. టిఫిన్ తానందుకు వెళ్ళాను. నల్లప్పుడు పడి కాపలా కాస్తున్నారు. నాకు తెలియదు బాబు. షూట్ చేసి ఎప్పుడు సరే కూడా మాకు తెలియదు. కేహెచ్కి వచ్చాక తెలిసింది ఇది జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మీకు చెప్పారా ఈ విషయం? వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా మేనేజర్ మా రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చి తెలుపుకొట్టి మీ అబ్బాయిని షూట్ చేసి పారేసారే, బేగ హాస్పిటల్ రా అంటే వాళ్ళ హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేస్తారు. అప్పటికి నన్ను తీసుకొని వచ్చారు మా ఇద్దరిని. మీరు ఏమన్నా మీ హస్బెండ్ని చూసారా ఇప్పటి వరకు? అసలు ఏమైనా చూడలేదా సార్? ఇందాక చూసాను సార్. ఇప్పుడైతే లోపలికి ఆపరేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఏం తీసుకొని రాలేదు సార్. అసలు ఏం చెప్పలేదు కూడా. కాల్చిన ప్లేస్లో గాయం అవడమేనా? ఒంటి మీద ఎక్కడన్నా గొడవ పడడం, కొట్లాడుకోవడం ఇట్లాంటివి ఏమైనా గాయాలు ఉన్నాయి? లేదు సార్, ఇక్కడే ఉంది సార్ కరెక్ట్గా. ముందు పేచీలు వేసుకున్నారండి. నా అబ్బాయి ఇంకో అబ్బాయి చూసినోడు ఉన్నాడు, నరేష్ అన్న అబ్బాయి ఉన్నాడు. పేచీలు వేసుకున్నారంట. ఆడేమో కత్తీసంటే ఇటు పొడిచడానికి, ఈడేమో బీర్ బాటిల్స్ కొట్టాడండి మా ఓడు. ఆ తర్వాత ఆడికి సాకు తీసి ఇటు పొడిచిపోతే ఆ చేతిలో సాకు తీసుకొని ఇటు పరిగెట్టించాడు. మా చిన్నోడు పరిగెట్టించాడంట. అటు నుండి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళోడికి మా చిన్నోడికి ఫోన్ చేసి అప్పటికి బుల్లెట్ తెచ్చేసుకున్నాడంట. ఇంకో కుర్రోడో ఎవడో ఏడు నరేష్ అన్న అబ్బాయి పిలిస్తే తెలుస్తుంది. ఆ బుల్లెట్ రివాల్వర్ తెచ్చుకొని మా అబ్బాయికి ఫోన్ చేయాలి, నీ పిల్లం అలాగానే ఫోన్ చేసి రచ్చగొడితే ఎల్లోడు మళ్ళీ అనక్కొచ్చాడు. అనక్కొచ్చితే షూట్ చేసి పారేశారు. ఇది బాబు మనం చూడొచ్చు. అంటే ఇక్కడ వాళ్ళ భార్య, తల్లి ఇద్దరు కూడా ప్రస్తుతం అయితే హాస్పిటల్ దగ్గర ఎలా ఉంది ఏంటనే చూస్తున్నారు.